ఇక డీటెయిల్స్ చూద్దాం. నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఇక ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాద్ మాలోద్ కవిత నిన్న ఇద్దరు సభ్యులను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను ప్రకటించింది. ఇక ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితానైతే కేసీఆర్ రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ 4 స్థానాలు ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావు, అట్లాగే మహబూబాద్ నుంచి మాలోద్ కవిత, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, ఈ నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. వీళ్ళు 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక కొప్పుల ఈశ్వర్ తప్ప మిగతా ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. నామనాగేశ్వరరావు, మాలోద్ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందగా వినోద్ కుమార్ బండి సంజయ్ చేతిలో కరీంనగర్ నుంచి ఓడిపోయారు. ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, ఆయనని కొత్తగా ఈసారి ఎన్నికల బరిలోకి పార్టీ దింపుతుంది. ఆయన నుంచి పోటీలో ఉంటారు. ప్రధానంగా పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేతకాని వెంకటేష్, ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన స్థానంలో కొప్పుల ఈశ్వర్ కి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నలుగురు అభ్యర్థులతో పాటు మరికొంతమంది అభ్యర్థులు రానున్న 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. చాలా మంది సీనియర్ నేతలు అట్లాగే సిట్టింగ్ ఎంపీలు ఆ పోటీకి నిరాసక్తితో ఉండటము, పోటీకి దూరంగా ఉండటం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, అంటే గతంలో వినోద్ పోటీ చేసి ఓడిపోయినా ఇప్పుడున్న ఇద్దరు కవిత గాని అట్లాగే నామనాగేశ్వరరావు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, వాళ్ళకి మళ్ళీ అవకాశం పార్టీ కల్పించింది. కొప్పుల ఈశ్వర్ తొలిసారిగా ఎంపీ బరిలో ఆయన నిలబడ్డారు. ఆయన గతంలో మాజీ మంత్రిగా అంతకుముందు 2014 నుంచి 2018 వరకు చీఫ్ విప్ గా పనిచేశారు. ఈ రకంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వినోద్ కొప్పులేశ్వర్ ని పార్టీ ఎంపీ సీట్లు ఇవ్వటం, అట్లాగే నామనాగేశ్వరరావు గతంలో లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. ఆయనకు మరొకసారి పార్టీ అవకాశం వచ్చింది. మాలోద్ కవిత గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరింది. ఆమె తొలిసారిగా ఎంపీగా గెలిచింది 2019లో. మరొకసారి పార్టీ ఆమెకి అవకాశం కల్పించింది. రానున్న రోజులు అంటే మొత్తం తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో ఇంకా 12 నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించాల్సి ఉన్నది. దాన్ని ఈ వారం రోజుల్లో పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు మిగతా సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశాలు. అయితే వాసు, కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒకరిద్దరు పార్టీ మారినా సరే నష్టమేమి లేదు, ఎన్టీఆర్ అటువంటి మహానుభావులకే తప్పలేదు కష్టాలు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే కేసీఆర్ మీటింగ్స్ లో నిన్న కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటరీ రివ్యూ మీటింగ్స్ జరిగాయి. ఈ రోజు ఖమ్మం మైపాద్ పార్లమెంటరీ రివ్యూస్ జరిగాయి. ప్రధానంగా ఇవాళ ఆయన చేసిన కామెంట్స్ చూస్తే మనం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ డీలా పడ్డది, చాలా నిరుత్సాహం ఆవరించింది కార్యకర్తలు. అవన్నీ కూడా పాలకుల విధంగా అట్లాగే కార్యకర్తల్లో ఒకసారి ఉత్సాహం నింపే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని భావించవచ్చు. ఆయన పార్టీ ఓటమి గెలుపు అనేది సహజం, దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు. దాన్ని ఆ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలి. ఓటమి అనేది గెలుపులో ఉంటాయి, ఓటమి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు అనేది కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అట్లాగే పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నందున కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలి. పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో ఎంపీ అభ్యర్థిగా వారి గెలుపుకు పార్టీ క్యాడర్ గానీ స్థానిక నేతలు గానీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయాలనేది కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. దాని గురించి పార్టీలో అంటే ఉత్సాహం నింపే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగానే మనం భావించాలి.